కృపగల దేవ, మీ పవిత్రమైన పాదాలకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, లోకంలో మాకు పోరాటం ఉందని మేము ఎరుగుదాం. అయితే ఈ పోరాటంలో పోరాడేది మనుషులతో కాదు, ప్రధానులతోనూ దురాత్మల సమూహాలతో, అంధకార చీకటి శక్తులతో అని భక్తుడు పౌలు గారు సెలవిచ్చారు. నిజంగానే మీ అందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు ప్రస్తుత దినాలలో ఎన్నో సమస్యలు, ఆలయాలు పడగొడుతూ ఉన్నారు. క్రొత్తగా ఆలయ నిర్మాణం చేసుకోవటానికి అనుమతులు లేకుండా చేస్తూ ఉన్నారు. వీధులలో మీ సువార్త ప్రకటించటానికి అవకాశాలు లేవు. బహిరంగంగా కూడికలు జరపటానికి అక్కడక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. తండ్రి, కనికరించండి. సకల జనులకు మీ సువార్త ప్రకటించబడితేనే ప్రభువ మీ రాజ్యం వస్తుందని మీ వాక్యము సెలవిస్తుంది. మీ రాజ్యాన్ని విస్తరింపచేయుటకు మేము సిద్ధము. మాకు అనుకూలతలు దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దైవ జనాంగమ ముఖ్య ప్రకటన. ఇమ్మాన్యుయేలు మినిస్ట్రీస్ ప్రార్థనా గోపురం, ఈడిగిపల్లె. అక్కడ ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. 15వ తారీఖు మాసం 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు VBS 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు VBS క్లాసెస్ జరుగుతాయి. దయచేసి పిల్లల్ని అటు ఇటు తిప్పకుండా, సెల్ ఫోన్లకు అడిక్ట్ కాకుండా దయచేసి పంపండి. చక్కటి ఆత్మీయ పాఠాలు తెలియబరిచేటటువంటి బిడ్డలు మా దగ్గర ఉన్నారు. దేవుని పిల్లలు. రెండవది, యవనస్తులకు కూడా ప్రత్యేకమైన కూడికలు. ఇంటర్మీడియట్ నుండి పై తరగతులు చదువుతున్న బిడ్డలందరూ కూడా ఆ సెలవు దినాల్లో యవన బిడ్డలు అటు ఇటు వెళ్లకుండా సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చేత గడపటానికి ఓ చక్కటి అవకాశం. మీ యవన పిల్లల్ని దయచేసి పంపండి. మూడవది, ప్రియ దైవ జనాంగమా, వాక్య తర్బీదు పొందాలి అనుకునేటటువంటి వారు, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అనుకునే బిడ్డలకు ఒక ముఖ్య ప్రకటన. మే మాసం 15వ తారీఖు నుండి 30 వరకు దేవుని వాక్య తర్బీదు పొందగోరిన బిడ్డలకు కూడా ఒక అవకాశం. దయచేసి రాగోరిన వారు ఈ నెంబర్ని సంప్రదించాలి. 94466108. మీలో ఎవరైనా ప్రేరేపించబడి రాగోరినట్లయితే ఈ నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలి. ఉచిత భోజనము, ఉచిత వసతి ఉంటుంది. ఈ చివరి దినాలలో ప్రభు కొరకు మనము బ్రతుకుదాం, ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు పని చేద్దాం. ఈ గొప్ప అవకాశాన్ని దుర్వినియోగము చేసుకొనకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, దీని కొరకు భారంగా మీరు ప్రార్థించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. బైబిల్ సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29-23 వచనం. మే మాసం 5వ తారీఖు 2025 సోమవారం. 23వ వచనం. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలీయులందరూ అతని ఆజ్ఞకు బద్ధులై ఉండేది. దేవుని వాక్యము సెలవిస్తుంది.
సొలొమోను గారు తన తండ్రికి బదులుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండబెట్టి, తన తండ్రికి బదులుగా తన తండ్రి సింహాసనమందు అని చెప్పలేదు, యెహోవా సింహాసనమందు కూర్చున్నాడని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలు ఆ రీతిగా కూర్చొని రాజుగా అతడు వర్ధిల్లుచూ వచ్చాడు. దేవుని పిల్లలు ఆలోచించాలి. దేవుడు వారికిచ్చినటువంటి ఆధిపత్యం, దేవుడు వారికిచ్చిన సింహాసనం, ప్రజల మీద అధికారాన్ని ఎంత గౌరవించారో. ప్రజలను పరిపాలించటానికి దావీదుకి దేవుడిచ్చిన సింహాసనము, ఆయన తర్వాత ఆయన కుమారుడు సొలొమోనుకి ఇచ్చిన సింహాసనం గూర్చి వాళ్ళు చెప్తున్న మాట ఏమంటున్నారు తెలుసా? యెహోవా సింహాసనము నందు అంటున్నారు. ఆ సింహాసనము మేము సంపాదించినది కాదు. ఆ సింహాసనము మా ప్రజ్ఞతోనూ మా బలముతోనూ మా శక్తి సామర్థ్యతలతోనూ కాదు, దేవుడే ఈ సింహాసనము మాకిచ్చాడని చెప్పి వారు యెహోవా సింహాసనమందు అని చెప్తారు. ఆ రీతిగా కూర్చున్నాడు. అయితే ఆయన ఎదుట ఉన్న ఇజ్రాయేలీలందరూ కూడా ఆయన ఆజ్ఞకు బద్దులై ఉండేది. ప్రియులారా, గమనించాలి. నీకిచ్చిన అధికారము నీ ద్వారా నేను సంపాదించుకున్నాను అనద్దు. అది ఏ పని అయినా, ఏ వ్యాపారమైనా, ఏ వ్యవసాయమైనా, ఏ ఉద్యోగమైనా ఇది యెహోవా ఇచ్చినదే అనేటటువంటి మంచి ఆలోచన ఉండాలి. ఆ రీతిగా ప్రభు ఇచ్చింది గనుక ప్రభుని నేను మహిమపరచాలి అని చెప్పాలి. చాలామంది అంటారు, చదవటానికి చాలా కష్టపడ్డాను, ఈ ఉద్యోగం రావటానికి చాలా కష్టపడ్డాను, ఈ వ్యాపారం అభివృద్ధి కావటానికి చాలా కష్టపడ్డాను, ఈ వ్యవసాయంలో ఫలసాయం రావటానికి చాలా కష్టపడ్డాను అని లేదు. అది దేవుడే మీకు ఇచ్చాడు. ఆ రీతిగా ఒక కుటుంబ యజమాని కానీ, ఓ సంఘంలో కాపరి కానీ, సంఘ పెద్దలు కానీ, మన జీవనం కొరకు ఉన్నటువంటి పనులు కానీ దేవుడే ఇది ఇచ్చాడు అనేటటువంటి రీతిగా ఆ గొప్ప దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. ఆ గొప్ప దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. అంతేకాని నేను అనేటటువంటి మాట మన నోట రాకూడదు. ఆ రీతిగా దావీదు గారు, ఆయన కుమారుడైన సొలొమోను ఈ సింహాసనము యెహోవాది అని చెప్పారు. కుటుంబం కూడా, ఈ కుటుంబము యెహోవాది, ఈ సంఘము యెహోవాది, నాకు జీవనము నిమిత్తమిచ్చిన పని యెహోవా ఇచ్చినదే అని ఆ రీతిగా ఆ సింహాసనాన్ని గూర్చి సొలొమోను ఆయన తండ్రి చెప్పారు. అందుకు ప్రజలంతా కూడా అందరూ అతని ఆజ్ఞకు బద్దులై ఉండిరేనని, దేవుడిచ్చిన సింహాసనం అని చెప్పి ఆ అధికారం కానీ ఆధిపత్యం కానీ దేవుందే అన్నప్పుడు ఆయన ఎదుటన్న ప్రజలందరూ కూడా ఆయన ఆజ్ఞకు బద్దులై ఉన్నారు, ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నారు. ఈ రోజున కుటుంబాలు కానీ, సంఘాలు కానీ, లేక సంస్థలు కానీ, లేక జీవనోపాధులు కానీ అభివృద్ధి కాకపోవటానికి గల కారణం ఇది యెహోవా ఇచ్చినది అనే మాటలు రావడం లేదు. ఈ ఇంటిని కట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఈ పిల్లల్ని పోషించటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాను, ఈ సంఘాన్ని కట్టడానికి ఎంత కష్టపడ్డానో, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. లేదు, ఇది యెహోవా ఇచ్చినదని ప్రభుల వారికి అప్పగించండి. అప్పుడు నీవును వర్ధిల్లుతావు. నేదుట్టున్న ప్రజలు ఆ కృపగల దేవుని ఆజ్ఞ మేరకు జీవించటానికి వారు బద్దులై ఉంటారు. దేవుని పిల్లలుగా
ఈ సత్యాన్ని గమనించాలి. 24వ వచనం, అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. ఎంత గొప్ప సమాచారము! బాల్య వయస్సులో రాజుగా అభిషేకించబడినటువంటి సొలొమోనుకు అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడి ఉండిరి. దావీదు యొక్క కుమారులంతా కూడా యోధులు కానీ, తరువాత అధిపతులు కానీ, ముఖ్యంగా దావీదు కుమారులందరూ సొలొమోనుకు లోబడి ఉండిరి. ఎంత గొప్ప సమాచారం! ఈ రోజున ఒక కుటుంబంలో ఓ చిన్నవాడిని తీసుకెళ్ళి అతని రాజుగా అభిషేకించిన తరువాత ఆయన కంటే పెద్దవారు కుమారులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా తిరుగుబాటు చేయలేదు. ఆ దినమున వారు లోబడ్డారు. తిరుగుబాటు చేసే అబ్షాలోము పోయాడు. దేవుని బిడ్డలు గమనించాల్సింది, ఈ రోజున ప్రతి వారు ఆలోచించాల్సింది, నీకిచ్చింది, నీకు ఉన్నది దేవుడు ఇచ్చినది అని దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు నీకున్నవారు అధిపతులు కానీ, యోధులు కానీ, నీ తోటి వారు కానీ అందరూ నీకు లోబడి ఉంటారు. ఈ విషయాన్ని గమనించి ఆ రీతిగా మనము జీవింతుముగాక. 24వ వచనం పూర్తయ్యాది. ఆమేన్.